దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు తెచ్చింది. కొత్త చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దీనికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోయాయి. ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సో ట్రక్కులు ఆగిపోవడం వల్ల, ఇంధన కొరత వల్ల మరి ఇప్పటికే హైదరాబాద్లో కానీ ఇంకా పలు చోట్ల కూడా సో భారీ క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి పెట్రోల్ బంక్ దగ్గర. సో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? రైట్ ప్రతిభ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఉందో 2 సంవత్సరాల జైలు శిక్షను 10 సంవత్సరాలకు పొడిగించడంతో ట్రక్కు డ్రైవర్లందరూ కూడా అంటే డ్రైవర్ సంఘానికి చెందిన వారందరూ కూడా సమ్మె చేయడంతో చాలా వరకు ఇంధనానికి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ ఏదైతే పెట్రోల్ బంకులు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా జనాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లోనైతే చాలామంది గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఈ విషయానికి వచ్చేసరికి అయితే ఇంతకు ముందు ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదం ఎలా జరిగినా కానీ ప్రమాదం జరిగినందుకు 2 సంవత్సరాల జైలు శిక్ష అయితే ఉండేది. దీనికి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు పొడిగించడంతో దీనికి నిరసనగా అయితే ట్రక్కు డ్రైవర్లందరూ ఇప్పుడు నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క వేతనాలు ఏవైతే ఉంటాయో అవి పెంచాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టు మెయిన్గా నగరంలోనైతే చాలా ఎక్కువగా వాహనాలు అయితే వాడుతూ ఉంటారు. దీని వలన ఏమవుతుంది అంటే ఎక్కడ ఏ పెట్రోల్ పంపులో చూసినా కూడా చాలా వరకు జనాలతో నిండిపోయి ఉండడము, దీనివల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువగా జామ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ దొరకకపోవడం ఒకటైతే ఆ ప్రాంతాల్లో ఆ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేకపోవడం వల్ల కూడా చాలా వరకు గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కువసేపు క్యూ లైన్లలో నిలబడడంతో కొంతవరకు పేషెన్సీని కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా అంటే ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సడన్గా నో పెట్రోల్ అనే బోర్డులు కూడా కొన్ని ప్రాంతాల్లోనైతే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనివలన ఎక్కడ రేపటి రోజున పెట్రోల్ దొరకదేమో, ఒకవేళ రేపు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది లేదా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకేదైనా అవసరం ఉండి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రైవేటు వాహనాలు నడిపే వాళ్ళకు కూడా ఇది కొంతవరకు ఇబ్బంది. ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉంటారో లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో వారు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ పెట్రోల్ కనుక దొరకకపోతే, చమురు దొరకకపోతే వారి యొక్క జీవన ఉపాధి అనేది పోతుంది. కాబట్టి ఆ రోజుకు ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లోనైతే డబల్ రేటుకి బ్లాక్ మార్కెట్లో ఈ పెట్రోల్ని అమ్మే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో ఎవరైతే ఈ పెట్రోల్ని అమ్మే వాళ్ళు ఉంటారో వారికి కొంతవరకు పండగ చేసుకునే పరిస్థితి అయితే వచ్చేలాగా కనిపిస్తుంది. దీని వలన సామాన్య జనం చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని వారి యొక్క డిమాండ్స్ను ఏవైతే ఉన్నాయో విని వారికి సమాధానం అయితే ఇవ్వాలని అయితే చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లిఖిత, ఇప్పుడు ఇంధన కొరత వల్ల ఇప్పుడు ఎట్లా అయితే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో సో వాటి దగ్గర నో పెట్రోల్ న్యూ ఫ్యూయల్ అనే బోర్డు కూడా పెట్టారు అని చెప్తున్నారు కదా. సో పెట్రోల్ బంక్స్ బంద్ ప్రకటించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా?
అంటే ప్రస్తుతానికైతే చాలా వరకు చాలా ప్రాంతాల్లోనైతే ఏదైతే చమురు ట్యాంక్స్ ఉంటాయో అవన్నీ పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరు ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి వస్తున్నారు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది కదా అని అంటే ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు అయిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ట్రక్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి ఏదైతే చమురు ఉందో అది రవాణా అనేది తగ్గిపోతుంది. సో దీని వలన చాలా ప్రాంతాల్లోనైతే నో ఫ్యూయల్ అనే బోర్డు కనిపిస్తుంది. సో దానివల్ల కొంతవరకు సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ప్రతిభ. రైట్. సో దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు తెచ్చింది. కొత్త చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాస్తా రోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోయాయి. ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇప్పటి వరకు క్యూ లైన్లు అయితే దర్శనమిస్తున్నాయి. ఈ ట్రక్ డ్రైవర్ల సమ్మె ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. సో ఈ రోజు దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. రీసెంట్ గా పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. అది రాజ్యసభలో, లోక్సభలో పాస్ అయ్యి ఇప్పుడు రాష్ట్రపతి కూడా పాస్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులపై కఠిన నిబంధనలు విధించింది. అందులో కొత్త నిబంధన ప్రకారము రోడ్డు ప్రమాదాల కారణమైన వాహన డ్రైవర్లకు ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తూ ఈ కొత్త చట్టంలో నిబంధనలు తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాస్తా రోకలు, ర్యాలీలు చేపడుతున్నారు. చాలా వరకు ట్రక్కులు సరుకు రవాణాతో పాటు పెట్రోలు, ఇంధనం, ఇతర ట్రక్కులు మొత్తం అంతా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆగిపోయాయి. సో ప్రధానంగా ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో ఈ ఆందోళన కొనసాగుతుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ఈ ర్యాలీ ట్రక్ డ్రైవర్లకు ఎక్కువగా కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలలో ర్యాలీలు చేపట్టకపోయినప్పటికీ వారికి మద్దతు ఇచ్చారు. సో దీని ప్రభావం వల్ల ఇంధన కొరత చాలా ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఇంధనం సరైన టైంలో పోకపోవడం వల్ల పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్ పరిస్థితి ఏర్పడి దానివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క సరుకు రవాణా కూడా చాలా ఇబ్బంది. సో దానివల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు వీటిపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా ప్రధానంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ కొత్త నిబంధన ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి, లేదంటే మా ఆందోళన ఇంకా కొనసాగిస్తామంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల డ్రైవర్ల తప్పేముంది, డ్రైవర్లు కావాలని చేయరు. కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. దానివల్ల డ్రైవర్ల తప్పేముంటుంది అంటూ వాళ్ళు డ్రైవర్లకు సంబంధించిన ట్రక్ యజమానులు కానీ ట్రక్ డ్రైవర్లు ప్రధానంగా వాళ్ళు ఈ చేస్తున్న ఆరోపిస్తున్నారు. సో ఈ ఏదైతే వీళ్ళు కొత్త నిబంధన తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు ప్రధానమైన డిమాండ్. మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో. ఎందుకంటే చాలా సందర్భాల్లో డ్రైవర్లు హైవేల పైన కానీ జాతీయ రహదారులపైన కార్లను గుద్దుకుంటూ, టూ వీలర్స్ ను గుద్దుకుంటూ అలానే వెళ్ళిపోతుంటారు. వారు ఎక్కడ ఆపరు. చాలా కేసులు, వేల కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసులను తగ్గించాలంటే శిక్ష కఠినంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ శిక్షను గతంలో 1-2 సంవత్సరాలు ఉంటే దాన్ని 10 సంవత్సరాలకు పెంచింది. గతంలో ₹1,00,000 జరిమానా ఉంటే ఇప్పుడు 7 లక్షలకు చేసింది. కాబట్టి దీనిపైన అయితే డ్రైవర్లు, అటు ఈ ట్రక్ డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి వారి ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏమైనా ఇది ఇందులో వెనక్కి తీసుకుంటుందా లేదని మాత్రం. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.